బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారములకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము జ్యోతి ప్రకాష్ భాయ్ అనంత్ భాయ్ ద్వారా జ్యోతిష్క శాస్త్రము యొక్క వివరణ పోడ్కాస్ట్లో క్వశ్చన్ ఆన్సర్స్ వింటూ ఉన్నాము. దీనిలో ఇది 3వ పార్ట్. ఇక్కడ చర్చ విజ్ఞానము ఏవైతే వేదశాస్త్రాల్లో చెప్పినవో అవి ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఏ అయితే అంటే ఒక విధి విధానం పద్ధతి అనేది పెట్టారో వాళ్ళకి అర్థం కావటం లేదు అని చెప్తూ ఉన్న సమయంలో అనంతభాయ్ అడుగుతున్నారు, ఇప్పుడు గురు మహర్దశ దశ అని అంటూ ఉంటారు కదా, దీని గురించి ఏం చెప్తారు? అన్ని మహర్దశలు ఉంటూ ఉంటాయి, గ్రహాల యొక్క విషయం నా గురించి చెప్పండి అంటూ ఉన్నారు. ఒక గ్రహము ఏదన్నా జనరలీగా మనం దాని గురించి చదివినట్లయితే ఒక చోట మహర్దశ అనేది ఉంటూ ఉంటుంది. ఏ విధంగా శని కూడా ఆత్మ పైన ఏం ప్రభావం చూపిస్తుంది అంటే అదేమి నష్టజాతకురాలుగా నష్టాన్ని కలిగించదు. శని చేసిన కర్మలకు ఫలితాన్ని ఇస్తాడు అని అంటారు. కేవలం ఆ గ్రహం యొక్క అర్థము అదే. నవగ్రహాల్లో అది ఒకటి. నవగ్రహాలు ఒక ప్రోమిన్ అనుసారంగా, ఒక పద్ధతి అనుసారంగా నడుస్తూ ఉంటాయని మనం ఫస్టే చెప్పుకున్నాము. ఏ విధంగా నవగ్రహాల్లో ఒక చోట కలవటము జరుగుతూ ఉంటుంది. 12 రాసుల పైన కూడా అది నడుస్తూ ఉంటూ ఉంటుంది. ఒక గ్రహ ప్రభావం యొక్క ప్రోమిన్ నియరెస్ట్గా ఒకదానికొకటి ఇంటికి దగ్గరగా ఉంటూ ఉంటుంది. మహాదశ అని అంటే మహర్దశ అంటారు. దాన్ని కంట్రోల్ చేయటం కోసం ఏ విధంగా అది అసలు మహర్దశ అంటే సూర్యుడు దానిపైన ఎలా ప్రభావం చూపిస్తారు అంటే ఇక నవగ్రహాలన్నింటినీ కూడా సూర్యుడు కంట్రోల్ చేసేవాడే. చంద్రుడు అంటే మనసుకి సంబంధించిన వాడు, మనసుని కంట్రోల్ చేసేవాడు. ఈ అంతర్దశలు మహర్దశలు ఒక పీరియడ్లో ఉంటూ ఉంటాయి. ఎందుకంటే గ్రహాలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి కాబట్టి. అంటే చెప్తారు కదా 7 సంవత్సరాలకి, లేకపోతే 2.5 సంవత్సరాలు అని అంటూ ఉంటారు. ఇట్లాగా రొటీన్గా ఇది 17 సంవత్సరాలుగా రొటేషన్ అనేది ఈ పీరియడ్లో అవి తిరుగుతూ ఉన్నప్పుడు పైన డిపెండ్ అవుతూ ఉంటుంది, ఒక్కోసారి కింద కూడా డిపెండ్ అవుతూ ఉంటాయి. శని 2.5 సంవత్సరాలు పడుతుంది, 7.5 సంవత్సరాలు పడుతుంది అని అంటే గ్రహము దాని యొక్క మూమెంట్ యొక్క క్రియను బట్టి దాని యొక్క ప్రభావం ఎఫెక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. నేను కూడా దీని గురించి అంతర్దశల గురించి ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. 2.5 సంవత్సరాలు అంటే ఇలా కాదు, 7.5 సంవత్సరాలు అంటే కూడా ప్రాబ్లంగానే ఉంటూ ఉంటుంది. ఏదైనా సరే ఫేర్బల్ గ్రహము ఏదైతే ఉంటుందో దానిపైన ఫేర్వెల్గా మరి అన్ఫేవరబుల్గా ఉంటుంది దాని యొక్క కండిషను. ఏదైతే రియలైజేషన్ ఉంటూ ఉంటారో జ్ఞాన మార్గంలో ఆత్మలందరూ కూడా ఆ సమయంలో ఏం చెయ్యాలి అంటే బుద్ధిని ప్రయోగించాలి. ఏ విధంగా మనము సత్యాన్ని నమ్ముతూ ఉన్నాము, మనము వేదాలు శాస్త్రాలను ఒప్పుకుంటూ ఉన్నాము. దీని యొక్క అర్థం ఏంటి? వేద అధ్యయనము చేయటము, వేదాలు ఉపనిషత్తుల్లోకి కన్వర్ట్ చేయటం కొద్దిగా వివరించటం జరిగింది. వేదాల యొక్క అంతిమమే ఉపనిషత్తులు. వేదాంత దర్శనం అదే చెప్తూ ఉంటుంది. వేదాల్లో కూడా మరి ఏదైతే కాండ్ ఉన్నాయో కర్మకాండలు, జ్ఞానకాండ, భక్తికాండ, కర్మకాండ అని అంటే ఇవన్నీ కూడా విధి విధానం. కర్మకాండ జ్ఞానకాండ అని ఏదైతే మనము చెప్తూ ఉన్నామో ఇది ఎక్స్ట్రా వెరైటీగా ఉంటూ ఉంటుంది. కర్మకాండలోకి మనం వస్తే ఈరోజు మనం ప్రస్తుత వర్తమాన సమయంలో డీటెయిల్గా ఆత్మ పరమాత్మ యొక్క చర్చ అనేది జ్ఞానకాండలో వస్తూ ఉంటుంది. అంటే బ్రహ్మ మరియు ఆత్మస్వరూపము, పరమాత్మ అంటే పరబ్రహ్మ స్వరూపం మధ్య చర్చ. ఉపనిషత్తుల్లో ఏదైతే జ్ఞానకాండం గురించి చెప్పారో ఇది శాస్త్రాల పైన ఫోకస్ చేసి చెప్పడం జరిగింది.
శాస్త్రాల్లో మరి మనకు ఎన్నున్నాయి? అష్టాదశ పురాణాలు ఉన్నట్టే ముఖ్యమైన 6 శాస్త్రాలు ఉన్నాయి. ఉపనిషత్తులు కూడా 108 ఉపనిషత్తులు ఉన్న దీన్ని కొన్నిటిపైనే ఫోకస్ చేస్తూ ఉంటారు. కేవలం జ్ఞానకాండలో జ్ఞానం యొక్క విషయాలను చర్చించటం. జ్ఞానకాండంలో ఈరోజు మనము చూసినట్లయితే ఎవరు దాన్ని అర్థం చేసుకోవటం లేదు. ఇంకా లేటెస్ట్ ఏంటి అంటే జ్ఞానమే ఒక యజ్ఞంలో మంత్రం లాగా ఉపయోగిస్తూ ఉంటారు. దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఆ యొక్క వస్తువు మరి వాయుమండలంలో పరివర్తన చేస్తూ ఉంటుంది. మంత్రం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఆకాశ తత్వంలో కూడా దూషితమైపోయి ఉంటూ ఉంటుంది. ఈ మంత్రము దాని యొక్క మంత్రం ద్వారా ఆకాశ తత్వం యొక్క ఊర్జ ఏదైతే లాగబడుతూ ఉందో సిక్ సిక్రోనైజ్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఆకాశ తత్వం ఇంతగా నెగిటివ్గా పొల్యూషన్గా అయిపోయింది. మంత్రము చెప్పినంత, మంత్రం జపం చేసినంత మాత్రాన ఈ యొక్క కర్మకాండలో దాని యొక్క ప్రభావం అనేది పడుతుందా? సంకల్పం యొక్క ప్రభావం పడుతుంది. కేవలం జ్ఞానం పైన ఫోకస్ చేయాలి, ఈ కర్మకాండల పైన కాదు. జ్ఞానకాండంలో కూడా ఏం చెప్పారు? ఉపనిషత్తులు, వేదాంతాలు ఈ విధంగా పనిచేస్తాయి, జ్ఞానం మీద ఫోకస్ చేయాలి అని చెప్పారు. జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, అప్పుడు మీరు ఏదన్నా చేయగలుగుతూ ఉంటారు. మీరు యజ్ఞము, హవను ఈ అన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. భలే బెనిఫిట్స్ అయితే లేకపోలేదు, కొంత లభిస్తుంది. ఈ యజ్ఞము, హోమము చేయటం ద్వారా, హవన్ చేయటం ద్వారా ప్రకృతిలోకి ధాతువుల యొక్క దాంట్లో వేసేటువంటి సామాగ్రి ద్వారా వాతావరణ శుద్ధి కొద్దిగా జరుగుతుంది. అయితే ఎందుకంటే మనం ఎప్పుడైతే జ్ఞానిగా అయిపోయామో రోజంతట్లో మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మోక్షం మనకు లభించాలి అంటే కుండలిని జాగృతం చేయాలని ఆలోచించే వాళ్ళు కొందరైతే, మరి కుండలిని జాగృతం చేస్తే మోక్షం లభిస్తుందా అడిగేవాళ్ళు కొందరు. కుండలిలో జీవన్ముక్తి గా అవుతారు కుండలితోటి అంటూ ఉంటారు. అసలు కుండలిని ఇలా ఏం చేస్తారు? మానవుడి ఈ కుండలిని బాగు చేసుకున్నంత మాత్రం దేవతగా కాలేరు. మరి కుండలిని చూస్తుంటారు, అంటే జ్యోతిష్కంలో కుండలిని కలుపుతుంటారు. మరి రాక్షసుల యొక్క కుండలిలో ఏముంది? మానవుడే రాక్షసుడు అయిపోయాడు. రాక్షసుల కుండలిలో ఆలోచించాలి కదా, దీని క్వశ్చన్ వేసుకోవాలి కదా, జవాబు కూడా అప్పుడు మీకు లభిస్తుంది. అంటే రాక్షసుల యొక్క కుండలి, అసురుల యొక్క కుండలిని చూసినట్లయితే ప్రపంచం మొత్తం కూడా వాడు నాశనమే చేశారు. కేవలం గ్రహాలు మరియు నక్షత్రాలు హిందువుల మీదే పనిచేస్తుంది, సనాతనం వాళ్ళ మీదే పనిచేస్తుంది అనడానికి వీల్లేదు. దేవతలందరూ కూడా మనుషులు అయ్యారు, వేరే వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోయారు. మానవులందరి మీద అయితే కాదు, మరి ఇంకా వేరు వేరు మరి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అంటూ అనంత అడుగుతూ ఉన్నారు, ఎఫెక్టు రావటానికి కారణం ఏంటి? అందరికీ రావాలని ఉంటుందా? ఇది పాత సబ్జెక్ట్ అయిపోయింది కదా, పాత శాస్త్రము అయిపోయింది కదా మన సనాతనంలోది. పూర్తి రెస్పెక్ట్ అనేది అందుకే ఇవ్వటం లేదు. ఎక్కడ అంటున్నారు అనంతభాయ్ అన్నయ్య అంటున్నారు, ఎక్కడైతే జ్ఞాన మార్గం విషయాలు చెప్పడం జరుగుతూ ఉందో జ్ఞానమే సర్వశ్రేష్టము అని భగవంతుడు గీతలో కూడా చెప్పాడు. నువ్వు గ్రహాల్ని పూజిస్తే అవి నిన్ను విడుదల చేస్తాయి, భూత ప్రేతాలని పూజిస్తే వాటినే నువ్వు పొందుతావు. నీ యొక్క పూర్వజులు కొన్ని కూడా మరి దేవీ దేవతలై నుండి మానవులుగా అయిపోయిన వాళ్ళే కదా. దేవీ దేవతలు పూర్వజులు వచ్చి నిన్ను విడిపిస్తారా? ఏమీ లేదు. మరి వారికైతే పిల్లి అయిపో అంటే వారి దగ్గరికి పిల్లి అయిపోయారే అనుకోండి పూర్వజులు వాళ్ళ కర్మానుసారంగా, మరి వాళ్ళని విడిపించగలుగుతావా? వాళ్ళు పట్టుకొని రాగలవా? ఎక్కడ ఉందో ఏ జన్మలు తీసుకున్నారు? ఈ యొక్క విషయాలన్నీ జీవితాన్ని ముక్తిని ఇచ్చేవి కాదు, వస్తువుల నుండి ముక్తి పొందేది కాదు, మోక్షము లభించేది కాదు, జీవన్ముక్తి పొందేది కాదు. జ్ఞానము ఎలా ప్రాప్తిస్తుంది అంటే కేవలం మరి ఎడ్యుకేషన్ ద్వారానే మనకు లభిస్తూ ఉంటుంది. చాలామంది రాజయోగం అంట, నీకు రాజయోగం పడుతుంది ఈ కర్మ చేసినట్లయితే. అంటే కర్మకు కంటే ముందే మరి ఏమీ జరగదు అని చెప్తారు. అంటే కర్మే ప్రధానం కదా. ఆత్మస్వరూపం ఏంటి? మరి ప్రపంచం యొక్క ఆది మధ్య
అంత జ్ఞానం తెలుసుకోవాలి. ఆత్మస్వరూపం అంటే తెలుసుకోవాలి. మనసు బుద్ధి సంస్కారాల కంటే అతీతంగా వెళ్ళి ఆత్మస్వరూపంలో ఉండే పురుషార్థం చేస్తే ఒక మంచి వ్యక్తిగా తయారవుతారు. మంచి జ్ఞానాన్ని ధారణ చేయగలుగుతారు. విశ్వశాంతి కోసం ప్రయత్నం చేయగలుగుతారు. అప్పుడు విశ్వంలోని ఆత్మలందరి కోసం పరం శాంతి వైబ్రేషన్స్ను కూడా మీరు పంపించగలుగుతారు. ఇది చాలా గొప్ప బృహత్ కార్యక్రమం. ఎప్పుడైతే జ్ఞాని ఆత్మగా అవుతారో వీటన్నిటికీ కూడా అతీతంగా వెళ్ళిపోతారు. ఈ గ్రహాలు శాంతులు రాసులు ఇవన్నిటికీ అతీతంగా అయిపోతారు. మనం ఆ పరమాత్మ లాగా కాగలుగుతాం. మనం చేసేటువంటి కర్మ ఇది కూడా పరమాత్మకు సమర్పణ చేసినట్లయితే దాని యొక్క రిజల్ట్ ఆయన చూసుకుంటారు. గ్రహాలు ఇచ్చిపుచ్చుకునేది ఏముంటూ ఉంటుంది. ఎవరైతే మహాపురుషులు ఉన్నారో వాళ్ళు శాస్త్రాలు రాశారు. ఆ విషయం బ్రహ్మస్వరూపంగా కమ్మనే దాంట్లో కూడా అన్నారు. మరి ఏ యొక్క గ్రహం పైన ఇది ఆధారపడి ఉంటుంది. వాళ్ళ యొక్క ఇష్టంతో జీవితాన్ని ధారణ చేశారు. అంటే వాళ్ళ ఇష్టము జీవితాన్ని వదిలేశారు. ఇష్టపూర్వకంగానే లౌకిక జీవితాన్ని స్థూల జీవితాన్ని వదిలేసి ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టుకున్నారు. గ్రహాలు సిద్ధులు మహాత్ముల మీద ఏమీ పనిచేయవు అని కూడా అంటారు. గ్రహాలు సామాన్య మానవులనే నడిపిస్తూ ఉంటాయి అని అంటే కాదు. పరం మహా జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నీ కూడా పట్టించుకోరు. ఎందుకు అంటే ఆల్మైటీ అథారిటీ ఇక్కడకు ఉన్నారు. మరి మనం ఏది కోరుకుంటామో అలాగే అవుతూ ఉంటుంది. స్వపరివర్తన చేసినట్లయితే జ్ఞానం యొక్క లక్ష్యాన్ని మనకు పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది. జ్యోతిష్కం అనగా మస్తిష్కం ఏదైతే క్లియర్గా ఉందో మరి జీవన శాంతితోటి పూర్తిగా పొందగలుగుతుంటారు. జ్ఞానం యొక్క మక్సద్ కూడా ఇదే. నువ్వు పరం ఆత్మగా అయిపోతావు. నువ్వు బ్రహ్మస్వరూపంగా అయిపోతావు. నువ్వు శివుడు సమానంగా అయిపోతావు. జ్ఞానం యొక్క లక్ష్యం ఇదే అన్నమాట. ఎక్కువ నువ్వు బాపును కూడా మీరు ఫాలో చేయగలిగితే బాపు సమానంగా కాగలుగుతారు. బాపు మనకు అదే విధంగా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఈ ఛానల్తో పాటు మీరు అన్ని వీడియోలు కూడా చూడండి. సమయం అనుసారంగా మీరు పూర్తిగా జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు. మీరు ఈ యొక్క వీడియోని ఫాలో అవుతూ బాపూజీ మెయిన్ ఛానల్లో ఏదైతే తెలుగు ఛానల్లో 6000 వీడియోలు ఉన్నాయి. మీరు ఇవన్నీ కూడా వింటూ చక్కటి డీప్ నాలెడ్జ్లోకి వెళితే ఈ స్థూలమైన ఈ యొక్క గ్రహ రాసులు కుండలిని లేకపోతే నవగ్రహాలు యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా మీరు బయటకి వెళ్ళగలుగుతూ బయటపడుతూ ఉంటారు. స్వయం పురుషార్థం ఉంటూ ఉంటారు. దివ్యాత్మలకు మేము ఇచ్చేటువంటి సందేశం ఇదే. ధన్యవాదాలు. హృదయపూర్వకంగా మేము మా ఛానల్కి ఆహ్వానిస్తున్నాము. మళ్ళా మీరు మరలా జ్ఞానాన్ని వినాలి అంటే తప్పకుండా పరమాత్మ ఏదైతే చెప్తున్నారో దాన్ని మీరు వినాలి. ఎందుకంటే పరమాత్మ మీరు పరమాత్మను సొంతం చేసుకోండి. స్వయంని మిమ్మల్ని మీరు సమాప్తం చేసుకోండి. అప్పుడే పరమాత్మను మీరు పొందగలుగుతూ ఉంటారు. పరమాత్మ ఒక్కరే. పరమాత్మ యొక్క తపన మీరు పొందాలి. ప్రారంభం నుండి ఏదైనా కూడా మరి చాలా లోతుల్లోకి వెళ్ళినట్టయితే ఆయన దగ్గరికి చేరుకోగలుగుతారు. ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. నా యొక్క అస్తిత్వం అనేది లేదు. మనం సమాప్తం చేసుకుంటే నేను ఆత్మ మరియు పరమాత్మ సమానంగా కాగలను అని స్వయం మీరే సమాప్తం చేసుకోవాలి. అంటే స్వయం ఆత్మ దేహాభిమానం సంబంధించినవి పోగొట్టుకుంటే పరమాత్మ అయిపోతారు. కాబట్టి నేను సంత్ ఈ కాదు, నేను పరమాత్మను అనే స్టేజ్లోకి మీరు వెళ్ళగలగాలంటే ఒకటి పరమాత్మను సత్యంగా తెలుసుకోవటం, జ్ఞానం పొందటం, ఆచరణ చేయటం, సేవ చేయటం, ధారణ చేయటం అనేది చాలా ముఖ్యమైనది. అచ్చా పరం శాంతి. నమస్తే. ధన్యవాదాలు. బేహద్